మంచి పేరు లేదు, మీకు పబ్లిసిటీ మంచి పేరు లేదు, సోషల్ మీడియాలో మంచి పేరు లేదు. హిందుత్వానికి అగైనెస్ట్, బ్రహ్మకుమారి హిందుత్వానికి అగైనెస్ట్ అనేది సోషల్ మీడియా. ఇది సోషల్ మీడియా అందరూ చూస్తున్నారు. సోషల్ మీడియాలో నీపైన ఎన్ని కామెంట్లు ఉన్నాయి. ఇప్పుడు పెడదామా లైవ్? ఎందుకమ్మా పద్ధతి కాదమ్మా, ఇది కరెక్ట్ గా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని అడగాలి. నేను తెలుసుకుంటాను. ఏసుక్రీస్తు ఎందుకమ్మా? ఏసుక్రీస్తు కింద కూడా చూడండి. ఆదిశంకరాచార్యులు ఒక్క నిమిషం ఏమి కాలేదు. చెప్పండి. ఏసుక్రీస్తు మన హిందూ దేవాలయాలు మన హిందాలకండి. ఆయన ఎవరు? ఏసుక్రీస్తు ఎందుకు? ముస్లిం ఎందుకు? ఇక్కడ చూడండి. అవన్నీ ఒక్కసారి విన్న తర్వాత చెప్తే పిక్చర్ ని చూసి మీరు అనొద్దండి. దాని ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీరు అనాలి. ఆయన ఎందుకు వచ్చిందమ్మా? విన్న తర్వాత చెప్పండి. ఈ ప్రాంగణంలోకి ఏసుక్రీస్తు ఎందుకు వచ్చింది? ఈ ప్రాంగణంలోకి ఏసుక్రీస్తు ఎందుకు వచ్చింది? ఏసుక్రీస్తు ఎందుకు వచ్చింది? నాకు ఏసుక్రీస్తును పూజించేవాడు హిందువుగా, హిందువు కాదు. మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ రెండు ఫోటోలు ఈ ముస్లిం ఉన్న వాళ్ళు ఎందుకమ్మా మిమ్మల్ని అడిగే వాళ్ళు లేరన్నా? పల్లెటూరు జనాలు ఏం చెప్తారు? అవసరం శివలింగం ఈయన ఎందుకున్నాడమ్మా? ఈయన ఎందుకున్నాడు చెప్పండి. హిందుత్వంలో ఈయనకు హిందుత్వానికి సంబంధం లేదు. ఈయన ఎప్పుడు పుట్టింది చెప్పండి? గాడ్ ఈజ్ లైట్ అని అన్నాము. గుడి ఉంది, మా స్వామి ఉన్నారు, మాకు అన్ని గ్రంథాలు కూడా చెప్పడానికి తీసేయాలి, మొత్తం తీసేయాలి. మాకేం అవసరం లేదు. ఇవన్నీ మా గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు నుంచి కాదు, తీయండి అమ్మా, మీరు తీసేయాలి తీసేయాలి తీసేయాలి. పనులు చాలా ఉన్నాయి. సంప్రదాయం ఉంది, ఒక మత ఉంది, గుడి ఉంది, అన్ని ఉన్నాయి. మొత్తం తీసేయండి. మీకు బస్ స్టాండ్ లో పెట్టుకోవాలి కదా, బస్ స్టాండ్ ఉంది కదా మీకు, బస్ స్టాండ్ లో ఉంది కదా, పెట్టుకోండి పెట్టుకోండి. నేను ఇక్కడనే ఉంటాను. మీరు ఎట్లా ఉంటారు ఇక్కడ? అలా పర్మిషన్ ఎవరిచ్చింది వీళ్ళకు? బ్రహ్మకుమారి హిందుత్వానికి అగైనెస్ట్ ఎవరిచ్చిన పర్మిషన్? క్రీస్తుని పెట్టుకొని మహమ్మదుని పెట్టుకొని ఎట్లా వీళ్ళు ప్రచారం చేస్తారు? హిందువులు ఎట్లయితాడు బ్రహ్మకుమారి?